సూట్ కానీ ఒక సూట్ లో ప్రభాస్ ఫేస్ నిరికిచ్చినట్టుగా అనిపించింది అనమాట. అండ్ ఆ ఫస్ట్ వదిలిన ఫోటో అయితే యాజ్ ఇట్ ఈస్ గా రానాది రాధా టీఎంటీ అని చెప్పేసి ఒక యాడ్ ఉంటుంది 90 స్టీల్ రాడ్ పట్టుకొని. సో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అదే గెటప్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ నాగశ్విన్ అండ్ ప్రభాస్ అన్న కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2898 AD. ఫస్ట్ నాగశ్విన్ ఈ ప్రాజెక్ట్ కే ప్రభాస్ అన్నతో అనౌన్స్ చేయగానే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ దారుణంగా పెరిగిపోయింది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ జానర్లో ఉంటుంది అండ్ ఇది ఒక టైం ట్రావెల్ మూవీ అని చెప్పిన వెంటనే నాకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రభాస్ అని ఇలాంటి ఒక మూవీలో చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అనౌన్స్ చేశారు, అంతా బాగానే ఉంది. సో ఫస్ట్ పోస్టర్ వదిలేరు అనమాట. ఫస్ట్ పోస్టర్ మనకి కామిక్ కాన్ కి తీసుకెళ్లి దానికి కౌంట్ డౌన్ పెట్టి చాలా హైప్ ఇచ్చి మరీ వదిలేరు. వదిలిన తర్వాత ఆ పోస్టర్ చూస్తేనేమో అదొక దరిద్రం చండాలంగా ఉందని చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ గట్టిగా వేసుకున్నారు జనాలు కూడా నాగశ్విన్. సరేలే వీళ్ళు రెక్టిఫై చేసుకున్న తర్వాత గ్లిమ్స్ కి కొంచెం మంచిగా వదులుతారని చెప్పేసి అనుకున్నాం. గ్లిమ్స్ బాగుంది. అంటే నార్మల్ గా చూడటానికి ఏంటంటే అంత స్టోరీ వైజ్ గా కానీ లేదంటే ఆ క్యారెక్టర్స్ ని రివీల్ చేయడం అంతా బాగుంది. కానీ ఓవరాల్ గా ఏమనిపించింది అంటే గ్లిమ్స్ లో అదేంటంటే ఏదో ఒక కంజెస్టెడ్ ప్లేస్ లో లేకపోతే ఏదైనా ఒక చిన్న ఎన్క్లోజ్డ్ స్పేస్ లో గ్రీన్ మ్యాట్స్ కట్టి చేసినట్టుగా అనిపించింది తప్పితే అసలు దాంట్లో అసలు గ్రాండియర్ అనేది లేదు, లేదంటే అది అసలు లార్జ్ స్కేల్లోనే కనిపించట్లేదు. దానికి నాకు తెలిసి దగ్గర వైజయంతి మూవీస్ వాళ్ళ ఆస్తులు మొత్తం పెట్టేస్తున్నారు. 500 నుంచి 600 కోట్లు పెడుతున్నారు ఆ సినిమాకి. మనకి సలార్ కి నాకు తెలిసి 200-250 పెట్టారు. సలార్ ఏ రేంజ్ లో కనపడింది మనకి సినిమా చూసినప్పుడు. అసలుకి ఆ గ్రాండియర్ కానీ అంటే మూవీ అనే కాదు, మనం ట్రైలర్స్ చూసుకున్నా లేదంటే టీజర్స్ చూసుకున్నా సరే అసలు చాలా పెద్దగా కనపడింది. కానీ దీంట్లో ఏంటంటే అసలుకి ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు అన్ని షార్ట్స్ చూడండి, అన్ని క్లోజ్అప్ షార్ట్సే. అండ్ అన్ని షార్ట్స్లో మాక్సిమం ఒక 10 మంది కంటే తక్కువే ఉంటారనమాట. అంటే ఓన్లీ పీపుల్ అనే చెప్పట్లేదు నేను. ప్లేస్ చూసుకున్నా సరే లాస్ట్ వార్కి సంబంధించింది ఏదో ఒక సెకండ్ అట్లా చూపిస్తాడు, ఎందుకంటే మూవీలో చూపిస్తాడు నాకు తెలిసి. సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఫైనల్గా వచ్చే ఈ ఫైట్ గ్లిమ్స్లోనే వచ్చే ఒక ఫైట్లో వాళ్ళకి ఇచ్చిన ఆ గన్స్ లేదంటే ఆ స్పేస్ షిప్స్ ఇవన్నీ ఏంటంటే అదొక ఆర్టిఫిషియల్గా ఏంటంటే ఇది థర్మోకోల్తో చేసినట్టుగా అనిపిస్తున్నాయి. సరేలే అని చెప్పేసి నేను అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్లో ఇలానే ఉంటాయి. స్టార్ వార్స్ ఇవన్నీ చూడలేదంటే అన్నీ చూశాను నేను. సైన్స్ ఫిక్షన్ మూవీస్ అన్నీ చూశాను చాలా వరకు. వీటన్నిటిలో ఎలా ఉంటుందంటే నీకు రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట. నీకు ఆర్టిఫిషియల్గా ఏదో థర్మోకోల్ పట్టుకున్నట్టుగా మనకి ఫీలింగ్ అనేది రాదనమాట. ఎందుకంటే ఇదేం చిన్న బడ్జెట్ మూవీ ఏం కాదు, చాలా ఎక్కువ బడ్జెటే పెడుతున్నారు దీనికి కూడా. సో నాకేంటంటే అంత బడ్జెట్ అయితే నాకు అసలుకి అంత ఎక్కడ పెట్టారా ఏం వస్తుంది అవుట్పుట్ అనేది నాకైతే అనిపించట్లేదు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ తర్వాత ఫ్రమ్ ది స్క్రాచ్ అని చెప్పేసి ఒక వీడియో వదిలారనమాట. రీఇమాజినింగ్ గన్స్ అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళకి ఏదైతే థర్మోకోల్ గన్స్ అని చెప్పాను కదా, వాటిని ఎలా డిజైన్ చేశారు, వాటికి ఆర్ట్ డైరెక్టర్స్ ఎవరు, వీటికి సంబంధించిన ఒక వీడియో వదిలారనమాట. ఆ వీడియోలో చూసుకుంటే దాన్ని నిజంగానే థర్మోకోల్ లాంటి ఒక మెటీరియల్తో తయారు చేశారు. సో సరే చేశారులే. ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే ఇరిగిపోతున్నాయి పడిపోతున్నాయి కామెడీగా చూపించారు. సరే బ్లూపర్ వీడియోలో అనుకున్నా. బట్ లాస్ట్లో ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది మూవీలో ఎలాంటి గన్ను వాడుతున్నారు అలా ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తారు కదా. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా ఒక డబ్బాలో నుంచి అది ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు అది ఊగుతా థర్మోకోల్ అని ఈజీగా అర్థమైపోతుంది. అది అసలు చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. నాకైతే అసలు నచ్చలేదు. మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే అలా అనిపించింది. సరే అంతా అయిపోయింది. ఈరోజు మూవీ రిలీజ్ డేట్ అని చెప్పేసి May 8th or 9th నాకు తెలిసి వదిలేరు. దాంట్లో చూస్తేనేమో ప్రభాస్ అంటే పోస్టర్ అంతా బాగానే ఉంది. కానీ ప్రభాస్ ఎలా అయిపోయిందంటే సూట్ కానీ ఒక సూట్లో ప్రభాస్ ఫేస్ నిరికిచ్చినట్టుగా అనిపించింది అనమాట. అండ్ ఆ ఫస్ట్ వదిలిన ఫోటో అయితే యాజ్ ఇట్ ఈస్ గా రాధా టీఎంటీ అని చెప్పేసి ఒక యాడ్ ఉంటుంది 90 స్టీల్ రాడ్ పట్టుకొని. సో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అదే గెటప్, ఆ హెయిర్ స్టైల్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. సేమ్ రాణా ఫేస్ తీసేసి ప్రభాస్ ఫేస్ పెట్టినట్టుగా అనిపించింది అది. అండ్ ఇదేమో ఇట్లా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను ఎంతైతే పెట్టుకున్నా దానికి ఆల్రెడీ చాలా తగ్గిపోయింది. బట్ ఓవరాల్గా ట్రైలర్లో అయినా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీకేమనిపించింది అనేది కింద కమెంట్ చేయండి.